ఇలాంటి వాళ్ళకి షుగర్ ప్రాబ్లమ్ అనేది వచ్చేది. అవును. ఇప్పుడు అసలు 50 ఇయర్స్ కాదు కదా, 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా షుగర్ ప్రాబ్లమ్ అనేది మనం వింటూనే ఉన్నాం. అవును. అవును. అసలు షుగర్ ప్రాబ్లమ్ అనేది ఎందువల్ల వస్తుందంటారు? చాలా మంది షుగర్ రావడానికి ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఏజ్ లిమిట్ ఉండేది. ఒకప్పుడేమో 55 ఏళ్ళు దాటిన తర్వాత, 60 యెస్. ఏళ్ళ దాకా షుగర్ ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 20 ఇయర్స్, 25 ఇయర్స్ నా దగ్గర ఆల్‌మోస్ట్ ఒక 4 ఇయర్స్ బాబు గూడా ఉన్నారు. 6 అదే ఇయర్స్ పిల్లలున్నారు, అంటున్నానండి. 18 ఇయర్స్ పిల్లలు, 15 ఇయర్స్ పిల్లలు అలా చాలా మందున్నారు. నా ఒక్కని దగ్గరనే ఒక 5,000-10,000 వరకు పేషెంట్‌లలో డిఫరెంట్, డిఫరెంట్ రేంజ్ వాళ్ళున్నారు. అంటే హ్మ్. 4 ఇయర్స్ టు 90 ఇయర్స్ వరకు అందరూ ఉన్నారు. హ్మ్. అయితే దీనికి అన్నిటికి కారణాలు ఏమైతుందంటే ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటైపోయింది. అండ్ ఫుడ్, జంక్ ఫుడ్‌లు ఎక్కువ తీసుకోవడము. అవును. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే హ్మ్. ఫిజికల్ వర్క్ యాక్టివిటీ తగ్గిపోయింది. హ్మ్. అండ్ మోర్ ఓవర్ ఆల్కహాల్. ఓకే. ఓకే. ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ అనేది కూడా మోస్ట్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. సరే. అవును మేడం. అవును అసలు మేడం. ఈ షుగర్ లెవెల్స్ ఎంత వరకు ఉండాలంటారు? యాక్చువల్ అయితే మనది ఫాస్టింగ్ షుగరు అండ్ తిన్న తర్వాత షుగర్ అని పోస్ట్ ప్రాండల్ షుగర్ అని ఉంటుంది. ఫాస్టింగ్ షుగర్ అయితే ఇది 126 లోపట ఉండాలి మనకు. అది యాక్చువల్‌గా 120, 110 వరకు ఉండాలి, లోపట ఉండాలి. ఓకే. అండ్ ఇది తిన్నదైతే 180-200 లోపట మెయింటైన్ చేయాల్సొస్తుంది మనకు. అదే గనక అది కంటిన్యూటీగా మనం లైఫ్ టైమ్ ఆ మెడిసిన్స్ యూజ్ చేయాలంటారా? అదైతే చాలా మందికి ఇప్పుడు నా దగ్గర మీరు మంచి క్వెషన్ అడిగారు. చాలా మందికి ఏం ప్రాబ్లమ్ అవుతుందంటే నాకు అనుకోకుండా ఏదో రాండమ్‌గా ఇప్పుడు పుండవుతది. లేదా ఏదో అవును. గాయం అవుతది. దాన్ని మాన్తలేదు. లేదా యూరిన్ ఎక్కువొస్తుంది. అనుకోకుండా ఏదో రాండమ్‌గా చెక్ చేస్తే 30, 28 ఇయర్స్ వాళ్ళకి కూడా చెక్ చేస్తే 35 ఇయర్స్ గూడా హుహు. చెక్ చేసి షుగర్ చూస్తే 300, 250, 180 అట్లా ఎక్కువగా చూపిస్తుంది. రాండమ్ షుగర్ చూపిస్తే ఎక్కువ. సరే అది వాళ్ళొచ్చి నా దగ్గరికి అడుగుతున్నారు. సార్ నేను మందులు వాడాలా? హ్మ్. వాడకపోతే ఏమవుతది? హ్మ్. సో, సింపుల్ లాజిక్ అవ్వాలి అంటే నేను మన బాడీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక అసలు వార్నింగ్ ఎలా సైన్. మనకు తెలుస్తుందంటారు? మన బాడీలో షుగర్ అటాక్ అయిందని ఏ యెస్. విధంగా తెలుస్తుంది సో, మనకి? చాలా మందికి ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటే సింప్టమ్స్ అందరికి బయటపడవు. ఫస్ట్ ఎక్కువ ఓకే. మంది భయపడేదేంటంటే పుండవుతే మానవు. కొందరు హుహుహు. కాళ్ళలో తిమ్మిర్లొస్తుంటాయి ఎక్కువ ఓకే మందికి. అండి. కాళ్ళలో తిమ్మిర్లొస్తాయి. మూడో థింగ్ ఏమవుతది అంటే యూరిన్ ఎక్కువ సార్లు రావడము, యూరిన్ ప్రెషర్ ఫ్రీక్వెన్సీ రావడాలు, ఆకలి ఎక్కువ అవ్వడాలు, వాటర్ ఎక్కువ దప్పిక ఎక్కువ అవ్వడాలు ఈ హుహుహు. లక్షణాలు కనబడతాయి. ఓకే. అనుకోకుండా చెక్ చేసిన తర్వాత ఇక వాడాలా? వాడొద్దా? అసలు మందులు ఓకే. వాడాలా? ఓకే. వాడొద్దా? మీరు అడిగినట్టుగా. హ్మ్. సో, అసలు ఏమవుతది సార్ మందులు వాడకపోతే ఏమైతది? ఖచ్చితంగా వాడాలా? మందుకంటే మనం వాటర్‌లో కొంచెం బెల్లం గాని, షుగర్ గాని కలిపాం. వాటర్ యొక్క చిక్కదనం ఏమవుతుంది? హ్మ్. చిక్కగవుతుంది. అదే విధంగా అవునండి. రక్తంలో గూడా ఉండాల్సిన లెవెల్ కంటే కొలెస్ట్రాల్ గాని, షుగర్ గాని ఎక్కువుందనుకోండి, రక్తం యొక్క చిక్కదనం ఏమవుతుంది? హ్మ్. ఎక్కువవుతుంది. అవును. ఇప్పుడు చిక్కని ఫ్లోరిన్ వాటర్ మన పైపులలో పోతున్నాయనుకోండి, ఆ పైపులు కొన్ని రోజులకి ఏమవుతాయి? మొత్తం బ్లాక్ అంతా అయిపోయి అవును. సో, అవి తొందరగా మూతపడతాయి. అదే విధంగా చిక్కటి రక్తం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువున్న రక్తము, షుగర్ ఎక్కువ రక్తము, మన కళ్ళల్లో, కిడ్నీల్లో, గుండెల్లో, హ్మ్. బ్రెయిన్‌లో ఉండే రక్తనాళాలు వెంట్రుకంత సన్నగుంటాయి. హుహు. ఈ రక్తనాళాలు మామూలుగా వయసు కొద్దీ 60 ఏళ్ళకు, 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి మూసుకోవాలి. అవును. అలాంటిది చిక్కటి రక్తం అంటే షుగర్ ఎక్కువున్న రక్తం, కొలెస్ట్రాల్ ఎక్కువున్న రక్తం పోవడం వల్ల ఏమైతే తొందరగా బ్లాక్ అవుతాయి. దానివల్ల ఎప్పుడో 45 ఏళ్ళకు, 50 ఏళ్ళకు, 60 ఏళ్ళకి రావాల్సినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్ కళ్ళల్లో మూసుకుపోతే కళ్ళ చూపు తగ్గుతది. హ్మ్. గుండెల్లో మూసుకుపోతే గుండెపోటు, పక్షవాతం, బ్రెయిన్‌కి మూసుకుపోతే హుహుహు. పక్షవాతం, కిడ్నీలో మూసుకుపోతే కిడ్నీ యొక్క పని తగ్గడం, హ్మ్. కాళ్ళల్లో నరాలకు మూసుకుపోతే స్పర్శ తెలవకపోవడం. ఇవన్నీ ఎప్పుడో 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి రావాల్సిన ప్రాబ్లమ్స్ యెస్. ఏమవుతాయి? ఎర్లీగా వస్తాయి. ఇప్పుడు 45, 50 ఇయర్స్. ఫస్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ మీకు 300, 400, 500 షుగర్ ఉన్న ఎక్కువ శాతం మందికి ఏం కాదు. హుహుహు.